తెలంగాణలో చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది మేడం, అన్ని మంచిగా ఉన్నాయి. అంటే ఏ విషయంలో మంచిగా అనిపిస్తుంది? కరెంట్ బిల్లు వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఇంకా ఆర్టీసీ వస్తుంది, అన్ని మంచిగా చేస్తూ అంటే ఉంటారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరు వస్తారు అంటారు? మళ్ళా కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ కాంగ్రెస్ వస్తుంది మేడం. ఎందుకు అట్లా? కొన్ని పథకాలు మంచిగా ఇస్తారు కదా మేడం, దాని వల్ల వస్తుంది. కానీ రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు కూడా బాగా లాంటి వచ్చినాయి పథకాలు మేడం. అక్కడ ఇస్తుండే కదా మన కేసీఆర్ ఉన్నప్పుడు. మళ్ళా అయినా కూడా రైతు బంధు అవి ఇచ్చినాడు కానీ స్కీమ్లు ఇల్లే ఎక్కువ. ఆయన ఏంటంటే రోడ్లు నీళ్లు అవి పర్లేదు బాగా చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో స్కామ్ జరిగింది అని అంటున్నారు, మీరేమంటారు దాన్ని? అంటున్నారంటే ఇప్పుడు అది ఇంకా ప్రూఫ్ కాదే కదా మేడం. అదేందో 600 పేజీలు అబ్జర్వ్ చేశారు, అది ప్రూఫ్ అయితే అప్పుడు తెలుస్తుంది. మనం కూడా ఏమన్నది ఇప్పుడే అంటే పబ్లిక్ మీ లో ఉద్దేశంలో మీరేమనుకుంటున్నారు? మా ఉద్దేశంలో కొంచెం డౌట్ ఉంది మేడం. ఇప్పుడు పబ్లిక్ ఎట్లుంటుంది అంటే డౌట్ ఉంటుంది. దానివల్ల అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది మేడం. కేసీఆర్ పరిపాలన ఆయన ఐడియాలు ఆయన రిజల్ట్ ఆయన వేరు. రేవంత్ రెడ్డి స్కీముల వల్ల ఈయన వేరు. అంటే ఇప్పుడు ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, మరి ఓట్ల చోరీలో అంటున్నారు, మీరు దాని గురించి ఏం చెప్తారు? ఏం అంత చేయరు మేడం, నాకు తెలిసి చేయరు. ఓకే, కాంగ్రెసే బాగుంది అంటారా? కాంగ్రెస్ బాగుంది మేడం. థ్యాంక్ యూ.